హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్. అప్పట్లో దేని గురించి అయినా తెలుసుకోవాలంటే లైబ్రరీకి వెళ్ళేవారు, కానీ ఇప్పుడంతా ఫోన్లోనే అయిపోయింది. దేని గురించి తెలుసుకోవాలన్నా కూడా గూగుల్ను వాడుతున్నాం. సెర్చ్ ఇంజన్లు ఎన్ని ఉన్నా దీనికి ఉన్న ఆదరణ ముందు ఏదైనా దిగదొడిపే. ఇంకా చెప్పాలంటే రోటీ కపడా ఔర్ మకాన్ లాగా సెల్ ఫోన్లో గూగుల్ అంత ముఖ్యమైన భాగమైపోయింది సగటు మనిషి జీవితం. మరి అలాంటి చోట ఎవరి గురించి అయినా ఎక్కువగా వెతకాలి అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా సినీ రంగం గురించి వేరే చెప్పాలా? దీనికి సమాధానం ప్రతి ఏడాది మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్ లిస్ట్ని ఈ సంస్థ ప్రతి ఏడాది విడుదల చేస్తుంది. 2024కు సంబంధించి జాబితా బయటకు వచ్చింది. అగ్రస్థానాన్ని కాట్ విలియమ్స్ అధిష్ఠించగా రెండో ప్లేస్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా కోట్లాది ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్గా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు విశేషంగా కృషి చేసిన నాయకుడిగా పవన్ ఇమేజ్ ఈ సంవత్సరం అమాంతం పెరిగిపోయింది. ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేస్తున్న పనులతో పాటుగా ఓజీ మీద పెరుగుతున్న క్రేజ్ ఏదో ఒక సందర్భంలో తన గురించి వెతికేలా చేస్తుంది. పవన్ తర్వాత ఆడమ్ బ్రాడీ, ఏలియా పూర్నేల్ తదితరులు ఉన్నారు. బుల్లితెర సెన్సేషన్ హీనా ఖాన్ 5వ ర్యాంకులో ఉండటం గమనార్హం. వీళ్ళు కాకుండా కైరన్ కుల్కిన్, టెరెన్స్ హోవార్డ్, నిమ్రత్ కౌర్, పూనం పాండే, రాధికా మర్చెంట్ టాప్ 10 లిస్టులో ఉన్నారు. ఏది ఏమైనా పవన్కు ఇది ఒక రకంగా గొప్ప ఘనత. ఎందుకంటే మార్కెట్ పరంగా ఎంతో పైన విజయ్, ప్రభాస్, రజనీకాంత్, షారుఖ్ లాంటి వాళ్లను కాదని జనాలు పవన్ కళ్యాణ్ గురించే సెర్చ్ చేయడం అంటే విశేషమేగా. మరి ప్రస్తుతం హరిహర వీరమల్లు పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ తర్వాత ఓజీ బ్యాలెన్స్కి గుమ్మడికాయ కొట్టేస్తారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ పవన్ యాక్టివ్గా పాల్గొనడం అక్కడ బీజేపీ కూటమి గెలుపులో ప్రభావం చూపింది.